ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6-7 వచనాలు. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగా నున్నాడు. ఈ వాక్య భాగంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. నెంబర్ 1 జ్ఞానము, నెంబర్ 2 యథార్థత, నెంబర్ 3 యుక్త మార్గము. ఈ 3 దేవుని వాక్యములో గుప్తమయ్యున్న మర్మాలుగా సొలొమోను పేర్కొన్నాడు. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, జ్ఞానము. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము. ప్రతి మనిషి దేవుడు ఇవ్వనిదే ఏమీయు పొందనేరడు. ప్రభువుకున్న నామధేయాలలో పేర్లలో శ్రేష్టమైనది జ్ఞానము. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయనందే గుప్తములయ్యున్నవి. శ్రేష్టమైన సిరి సంపదలు, ధనఘనతలు ఆయనలో ఉండగా మనుషులు అల్పమైన వాటి కోసం పరిగెత్తుచూ ఉన్నారు. యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై క్రీస్తును సంపాదించుకొని సమస్తమును నష్టముగా పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఈ మాటలు రాసిన పౌలు గారు కోట్ల రూపాయలు విలువ చేసే గుడారాల ఫ్యాక్టరీలు విడిచిపెట్టాడు. తన పాండిత్యాన్ని క్రీస్తు శిలువ యొద్ద పాతిపెట్టాడు. రోమా గవర్నర్ పదవిని త్యజించాడు. క్రీస్తే నా సర్వం అన్నాడు. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. గమనించారా? తత్వశాస్త్రము, అంతరిక్ష శాస్త్రము, కంప్యూటర్ శాస్త్రము, ప్రపంచ శాస్త్రము తెలిసినను యేసయ్యను గూర్చిన శాస్త్రం తెలియకపోతే ఒకడు గాలి కొరకు ప్రయాసపడినట్టే. వాడు గాలిని మూటగట్టునట్టుంటుంది. మణులు మాణిక్యములున్నా, మేడమిద్దెలున్నా, హృదయములో యేసయ్య గనక లేకపోతే ఏది ఉన్నా అది సున్నా. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఈరోజు జ్ఞానం కావాలి అని మీరు అనుకుంటే యెహోవా యందలి భయభక్తులే జ్ఞానం. దేవుడి దగ్గర మంచిగా భయభక్తులు కలిగి జీవించండి. దేవుడు ఎందుకు జ్ఞానం ఇవ్వడం మనం చూద్దాం. ఈ జ్ఞానమును ఆయన అందరికీ ధారాళంగా దయచేవాడు. ఈ లోక జ్ఞానము కాదు, నిర్ధకమైపోయే ఈ లోక అధికారుల జ్ఞానము కాదు, ఇది దేవుని యొక్క జ్ఞానం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానాన్ని సొలొమోను దేవుణ్ణి అడిగి పొందుకున్నాడు కనుక తన వ్యక్తిగత అనుభవాన్ని ఇక్కడ తెలియజేస్తూ అన్నాడు. ఈ దైవ జ్ఞానాన్ని ప్రభువుని అడిగి మనం కూడా పొందుకుందామా? రెండోది యథార్థత. మనం 3 మాటలు జ్ఞాపకం చేసుకోవాలి ఈ వచనంలో. జ్ఞానము, రెండోది యథార్థత. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. యథార్థత అంటే ముక్కసూటి ప్రవర్తన లేక నీతి న్యాయాలు కలిగి జీవించుట అని తెలుగు నిఘంటువులో మనం చదువుతాం. సొలొమోను బహుశా వాళ్ళ నాన్న దావీదుని అతి దగ్గరగా ఉండి గమనించాడేమో. వర్ధిల్ల చేయడం అంటే అభివృద్ధి పరచడం. దావీదు అంటాడు, నేనైతే యథార్థ హృదయము గలవాడినై ఇవన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. దేవుడికి ఇచ్చే విషయం గురించి రాస్తూ దేవుని మందిరం కట్టే విషయమై తనన్ని ముందుగానే సిద్ధపరిచాడు కదా. వెండి కానీ, బంగారు కానీ, కలప కానీ ఇవన్నీ అంటాడు. యథార్థముగా మనస్ఫూర్తిగా నేను ఇస్తున్నాను అంటాడు. రెండో మాట అంటాడు, నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందును. మూడో మాట అంటాడు, అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. దావీదు ఉరియా సంగతి తప్ప
తన జీవిత దినములన్నిట్లో యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనెను. ఈ 4 విషయాలు చాలు దావీదు ఎంత యథార్థంగా జీవించాడో తెలియడానికి. ప్రియ దేవుని బిడలారా, యథార్థంగా ఉంటేనే కదా దేవుడు ఇష్టపడేది. యథార్థత లేకుండా జీవితం క్లారిటీ ఉండదు చాలా మందికి. ఒక మాటకి పొసగదు, అతకదు, అన్ని అబద్ధాలే, మోసాలతో కూడిన బ్రతికే. ఇంటివారు నమ్మలేరు ఆ వ్యక్తిని, వీధివారు, బయటివారు, బంధువులు ఎవ్వరూ నమ్మరు. మోసం చేసి తెచ్చుకున్న ఆహారము, అబద్ధాలతో సంపాదించిన ధనము ఎన్నటికీ నిలవదు. జనుల్లో యథార్థపరుడు ఒకడనూ లేడు, వారిలో మంచివారు మొండ్ల చెట్టు వంటి వారు. అంటే ఒక్కడు కూడా మంచివాడు లేడు. ఒకవేళ మంచోడున్నా అతను కూడా మొండ్ల చెట్లు వంటివాడు. వారిలో యథార్థ వంతులు మొండ్ల చెట్లు కంటే కూడా ముండ్లుగా నుందురు అన్నాడు మీకా 7:2. కనుక యథార్థత కావాలి, నీ మీద ఒక నమ్మకం కావాలి. కుటుంబానికి నువ్వు ఒక నమ్మకంగా, ఒక నమ్మకమైన భర్తగా, ఒక నమ్మకమైన తండ్రిగా, ఒక నమ్మకమైన మనిషిగా నీవు కావాలి. చాలామంది ఏం చేస్తారో ఏంటో అసలు తెలియదు. భార్యే నమ్మలేదు భర్తని, భర్తే నమ్మలేడు భార్యని, తల్లిదండ్రులే నమ్మరు పిల్లలు. కనుక అది యథార్థత కలిగిన జీవితం కాదు. ఇంకా వీళ్ళకే నమ్మకం లేకపోతే ఇంకా భగవంతుడికి మనం ఎలా నమ్మకస్తులుగా ఉంటాం? కనబడే మనుషులకే మన మీద నమ్మకం లేకపోతే దేవునికి ఎలా నమ్మకం కుదురుద్ది? యథార్థవంతుల మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసుకుంటారు. యథార్థవంతులకు ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థవంతులు సమృద్ధి అయిన మేలు, ఆశీర్వాదాలు దండిగా పొందుకుంటారు. అబద్ధములాడి ధర్మ సంపాదించుకుంటా ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకుందురు అంటాడు సామెతల్లో. మన పితరులు అననీయ సప్పేరా, ఆ భాగం తెలుసుగా మీకు? పొలము వారిదే, డబ్బు వారిదే, కానీ దైవజనుడికి అబద్ధం చెప్పి ప్రాణం మీదకి తెచ్చుకున్నారు. కావున మోసాలు, అబద్ధాలు విడిచిపెట్టి సత్యాన్ని ఆశ్రయించి యథార్థంగా జీవించండి. దావీదు యథార్థంగా జీవించంట. ఒక్క ఉరియా భార్య విషయం మినహాయిస్తే, అందుకే దేవుడు దాన్ని క్షమించాడు దావీదుని. అది మినహాయిస్తే ఎక్కడ దావీదు జీవితంలో మత్సన్నది లేకుండా జీవించాడు. 3వది పాయింట్లో యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడుముగా ఉన్నాడు. యుక్త మార్గం అంటే మంచి మార్గము, దేవుని మార్గము, మంచి మార్గము. ఈ మార్గంలో తప్పక నడుచుకుని వారికి ఆయన కేడము, అనగా కాపాడేవాడు, రక్షించువాడు, విడిపించువాడు. ఆయన మార్గములు చక్కనివి. ఆయన మార్గము రాజమార్గము, అది పరిశుద్ధ మార్గము. ఆయన మార్గములను అనుసరించేవారు ఏ పని చేసినా, ఎక్కడ తిరిగినా వివేకంగా నడుచుకుంటారు. ఆయన మార్గములో నడిచిన వారు దీర్ఘాయుష్వంతులవుతారు. ఆయన మార్గము యథార్థమైనది, అందులో నడుచు వారి అడుగు ఇరుకును పడదు. ఈ తిన్నని రాజమార్గమును, పరిశుద్ధ మార్గమును, యథార్థమైన జ్ఞాన మార్గమును విడిచిపెట్టి కయ్యూను మార్గము, అంటే కయ్యూను మార్గం తెలుసుగా, తమ్ముడిని చంపిన మార్గం, బిలాము నడిచిన మార్గం. బిలాము ధనముకై తప్పు ద్రోవలు నడిచినవాడు. కోరహు మార్గము దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేసిన మార్గము. కనుక అలాంటి మార్గంలో నడిస్తే ఎవరు గొయ్యి వారే తవ్వుకుంటారు. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే అది తొదకు మరణానికి త్రోవ తీయును. జీవము, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉన్నాయి. ఏది కావాలో కోరుకో, త్రుటిలో బ్రతుకును మార్చుకో. నీ బ్రతుకును మార్చుకోకుండా యుక్త మార్గమును తృణీకరిస్తే మంచం పట్టిస్తాను అంటాడు ప్రకటన గ్రంథంలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు 3 విషయాలు నేను మీ ముందు తీసుకొచ్చాను. ఒకటి జ్ఞానము, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉందా? ప్రభువుని అడగండి.
మరి అందుకే ఈ లోక జ్ఞానం ప్రక్కన పెట్టేసి, తన పాండిత్యాన్ని పక్కన పెట్టేసి, రోమా గవర్నర్ అనేది పక్కన, అటువంటి అవకాశం వచ్చిన ప్రక్కన పెట్టి క్రీస్తు జ్ఞానమును సంపాదించుకున్నాడు అపోస్తలుడైన పౌలు. రెండోదిగా యథార్థత. యథార్థవంతులను ఆయన విడుదల చేస్తాడు. ఈరోజు మీరు ఉదయకాలమందు దేవుడు మిమ్మల్ని విడుదల చేయాలి అంటే యథార్థంగా జీవించటం నేర్చుకోండి. అన్యాయంగా జీవించటం, అక్రమమైన మార్గములలో జీవించటం కాదు, యథార్థంగా మీ మాట యథార్థంగా ఖచ్చితంగా ఉండాలి. మూడోది యుక్త మార్గము. తప్పక నడుచుకునే వారికి ఆయన కేడుముగా ఉంటాడు. యుక్త మార్గం అంటే కరెక్ట్ అయిన మార్గం. మీరు నడిచే మార్గం కరెక్ట్గా దేవుని మార్గములో, దేవుడి మార్గంలో. ఇటు దేవుడి మార్గం, అటు లోకానుసారమైన మార్గం కాదు, దేవుని మార్గంలో నడవండి. దేవుడు మిమ్మల్ని యథార్థవంతులుగా విడుదల చేస్తాడు. యుక్త మార్గంలో నడిచే వారికి ఆయన కేడంగా ఉంటాడు. రెండోది ఆయన జ్ఞానాన్ని కూడా అనుగ్రహిస్తాడు. ఈ 3 మాటలు దేవుడు మీకు తోడయుండి అట్టి కృపను దేవుడు మీకు దయచేయును గాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమును బట్టి మీకు వందనాలు. జ్ఞానము, యుక్త మార్గము ప్రభువా, మీరు మాతో చాలా చక్కగా నీటిగా ప్రభువా యథార్థత గురించి ఈ 3 విషయాలు, జ్ఞానము గురించి, యథార్థత గురించి, యుక్త మార్గం గురించి, ఈ 3 మాకు కావాలి. ఈ 3 మేము కలిగి ఉంటే ఎంత ధన్యులో, ఎంత దీవినో, ఎంత ఆశీర్వాదమో అని సామెతల్లో మీరు ఉంచారు. ఈ 3 కూడా ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించి ఈ ధనదీవులతో నింపి వారి మార్గాలలో తోడయుండి వారు అనుకున్నవన్నీ కూడా మేలుకరంగా మార్చండి. చాలామంది బలహీనులుగా ఉంటున్నారు ప్రభువా. ఎవరైతే ప్రే రిక్వెస్ట్ కోరుతున్నారో వారిని స్వస్థపరచండి. ఎవరైతే కుటుంబ సమస్యల్లో ఉన్నామని చెప్తున్నారో, కోర్టు సమస్యలు ఉన్నారో, వివాహము కాని బిడ్డలు ఉన్నారో, సంతానము లేని బిడ్డలు ఉన్నారో, ఉద్యోగం కోసం వెదుకులాట ప్రభువా చాలా మంది చేస్తున్నారు. మరి వారు ఏది ఈ ఉదయకాలం ముందు ప్రార్థించినా వారందరికీ కూడా ప్రభువా కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నా. మీరే దయచేసి మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవిస్తూ ఆస్వాదిస్తూ ఘనత, మహిమ, ప్రభావములు పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీరు వాక్యం వినగానే అందరికి పంపిస్తున్నారని, అలాగే వెంటనే లైక్ బటన్ కూడా నొక్కుతున్నారు, అలాగే చాట్ బాక్స్లోకి వస్తున్నారు. మీకు ప్రత్యేకంగా నా నిండు వందనాలు చేతులు జోడించి తెలియజేస్తున్నా. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.